నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే ప్రజా నాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి సిపిఎం కార్యకర్త పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరులో సిపిఎం దాని అనుబంధ సంఘాలు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగింది. జోరు వానలోనూ నెల్లూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రోడ్ల మీదకు చేరి నిరసన వ్యక్తం చేశారు. పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. గాంధీ బొమ్మ వద్ద మాదక ద్రవ్యాల మహమ్మారి దిష్టిబొమ్మను సిపిఎం నేతలు కార్యకర్తలు దహనం చేసి గంజాయిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇటువైనా కొంచెం అక్కడ ఉన్నటువంటి అరవ కామాక్షి ఉండేది సత్యనారాయణపురం దగ్గర జేమ్స్ వాళ్ళకు సంబంధించినటువంటి కాలనీలో కొంతమంది చేత సుమారు కేసులో కూడా మనం చూసాం. ఒకరు కటారిపాళ్ళు, ఒకరు తడికిల బజారు, ఒకరు రంగనాయలిపేట, 3వ మైలు, రకరకాల ప్రాంతాల నుంచి వాళ్ళనందరినీ పోడేసి వాళ్ళ చేత అమ్మిస్తూ లాభాలు గణిస్తూ దీన్ని వ్యతిరేకించిన పెంచలయ్యని దుర్మార్గంగా మాస్కులు ధరించి తన పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని పోయే క్రమంలో వెనక నుంచి స్కూటర్ నుంచి గుద్ది పెంచలయ్య కింద పడిపోయాడు. అయినా పెంచలయ్య తప్పించుకోపోయేదానికి అవకాశం ఉంది. తన పిల్లలను చూసి పోలా. అందువల్ల పెంచలయ్య వాళ్ళ పిల్లల కోసం పచ్చగాయించారు. అయితే ఈ గంజాయిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హోంమంత్రి ప్రభుత్వం రాగానే గంజాయిని లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఒరిస్సా నుంచి అనేక జిల్లాలకి ఈ గంజాయి వస్తుంది. ఈ గంజాయి కూడా మనం చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో, యూనివర్సిటీల్లో, కాలేజీల్లో యూత్ నాశనం అయిపోయేదానికి ఈ గంజాయి ఉపయోగపడుతుంది. ఈ గంజాయిని నిరోధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అవుద్ది, పోలీస్ యంత్రాంగం అనుకుంటే అవుద్ది. అయితే పెంచలయ్యని హత్యగావించబడినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళు రిమాండ్కి పంపించారు, కొంత చర్యలు ప్రారంభించారు. అయితే చాలు. ఈరోజు జిల్లాలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఈ గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. మేము నిన్న బంద్ కోసం కొంతమందిని అడిగితే, అయ్యా మా ప్రాంతాల్లో కూడా గంజాయి అమ్ముతున్నారు అంటే పోలీస్ యంత్రాంగం దాని మీద నిఘా పెట్టాలి. గొడవలు సృష్టిస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం ఏమి చేస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నెల్లూరు రూరల్ పోలీసులకు అక్కడ జరిగే గంజాయి వ్యాపారం గురించి తెలియదా అని అడుగుతా ఉన్నాం. గంజాయి వ్యాపారం చేసేది ఒక తెలియకపోయినా పెంచలయ్య అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి పోలీసు యంత్రాంగాన్ని పిలిపించి ఇక్కడ ఈ విధమైనటువంటి ఇది జరుగుతూ ఉందని చెప్పినా కూడా పోలీసులు అక్కడ ఇది కాకపోవడం మూలంగానే ఈ పెంచలయ్య యొక్క హత్య జరిగిందని చెప్పేసి వామపక్ష పార్టీలు ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగానికి సవాల్ చేస్తా ఉన్నాయి. ఈ జిల్లా నుంచి ఇప్పటికైనా ఈ గంజాయి ఫ్యాక్టరీ తరిమిపడకపోతే ప్రత్యక్షంగా వామపక్ష పార్టీలే ప్రత్యక్ష దాడులకు దిగి ఈ గంజాయి ముఠాని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రజలారా, ఒక 35 ఏళ్ల యువకుడు ప్రజల పట్ల పోరాడడానికి హత్యగావించబడడానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. కోవూరు పట్టణంలో ఉండే పోలీస్ యంత్రాంగం కూడా బంద్కు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
జోహార్ కామ్రేడ్ పెంచులయ్య జోహార్ కామ్రేడ్ పెంచులయ్య సాధిస్తాం పెంచులయ్య. మరోవైపు పెంచలయ్యకు హత్యకు నిరసన చేపడుతున్న కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఇక సిపిఎం కార్యకర్త పెంచలయ్య హత్యను నిరసిస్తూ స్థానికులు ఆగ్రహంతో నిందితురాలు అరవ కామాక్షికి చెందిన 5 ఇళ్లను ధ్వంసం చేశారు. స్థానికులు, టీడీపీ, సిపిఎం కార్యకర్తలు పెంచలయ్య హత్యపై ఆగ్రహంతో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షికి చెందిన 5 ఇళ్లను ఇలా ధ్వంసం చేసి కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని ఆగ్రహం వ్యక్తం చేశారు.